హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం రియల్మీ నార్జో 60 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మొబైల్ గురించి మాట్లాడితే మినిటెక్ డెమెన్సిటీ 620 5G ప్రాసెసర్ని యూస్ చేశారు. 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీని ప్రైస్ కూడా మనకు చాలా తక్కువనే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఎంత తక్కువకు వీళ్ళు తీసుకొస్తారో చూద్దాం. మరి అన్బాక్సింగ్ చేసి కెమెరా పర్ఫార్మెన్స్, మొబైల్ పర్ఫార్మెన్స్, డిజైన్ అవన్నీ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే రియల్మీ నార్జో 60 5G మొబైల్, మినిటెక్ డెమెన్సిటీ 620 ప్రాసెసర్, 5G చిప్సెట్, ఇది 64 మెగాపిక్సెల్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. 90 హెర్ట్జ్తో కూడిన సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది, దాంతోపాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో మరి దీని గురించి మాట్లాడితే 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే నా దగ్గర ఉంది. మరి దీని యొక్క సీల్ని నేను ఫటాఫట్ బ్రేక్ చేసేసాను. మరి రియల్మీ నార్జో సిరీస్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ఇదే కలర్లో మొబైల్ని లాంచ్ చేస్తూ ఉంటారు. సో మరి దీని యొక్క సీల్ని కూడా నేను ఇక్కడ బ్రేక్ చేసేసాను. మరి బాక్స్లో నుంచి మనం మొబైల్ని బయటికి తీద్దాం. సో ఇది పైనే మనకు ఫీల్ ద పవర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు అనిపిస్తుంది. చూడండి, దీనిలో మనం సిమ్ ఎజెక్టర్, తర్వాత ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ లాంటివి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్లో మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దీనిలో నుంచి మనం దీన్ని ఇట్లా బయటికి తీద్దాం. బయటికి తీసిన వెంటనే ఇది కూడా మనకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మొబైల్. మనం మాట్లాడదాం దాని గురించి. మరి లోపల వైపు మనకు ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి 33 వాట్స్ ఛార్జర్. ఇది ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే వావ్, మొబైల్ యొక్క డిజైన్ మీరు చూసినట్టయితే చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది, స్టైలిష్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే లెదర్ బ్యాక్ని ప్రొవైడ్ చేశారు. కెమెరా డిజైనింగ్ కూడా చాలా బాగుంది. 64 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. చుట్టూ మీరు దీని యొక్క ఫ్రేమ్ చూసినట్టయితే ఇది కూడా మనకు గోల్డెన్ కలర్లో చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. మొబైల్ని ఒకసారి బూట్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ని ప్రెస్ చేద్దాం. ఇక్కడనే మనకు వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేశారు. పైవైపు నాయిస్ క్యాన్సలేషన్ బటన్ ఉంది, ఇటువైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు, కింది వైపు టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేయడంతో పాటు 3.5mm జాక్ని సరే వీళ్ళు స్కిప్ చేయలేదు. దాంతోపాటు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సలేషన్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్లో ఎన్ని సిమ్స్ వేయొచ్చు అనేది చూద్దాం. ఇటువైపు ఇచ్చారు సిమ్ ట్రేని. మరి దీనిలో మనము 2 సిమ్స్ లేదా ఒక మెమరీ కార్డ్, ఒక సిమ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ చూసినట్టయితే మనకు సైడ్ పంచ్ హోల్ డిస్ప్లే తోటి రావడం మనం గమనించవచ్చు. మరి ఫటాఫట్ ఈ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చుట్టువైపులా మనకు మాత్రం బెజిల్స్ ఉన్నాయి, కానీ కింద మాత్రం మనకు కొంచెం బెజిల్ చూడడానికి కనిపించేస్తున్నాయి. మరి దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేయడం, అది కూడా దీనికి ఒక అదనపు ఆకర్షణ అని చెప్పేసుకోవచ్చు. మరొకసారి ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని రిజిస్టర్ చేసి ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్ ఒక బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో అయితే ఈ మొబైల్ని ఇన్సర్ట్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపించేస్తుంది. అగ్రి బటన్ ప్రెస్ చేసేద్దాం. మరి ఈ మొబైల్ యొక్క బ్రైట్నెస్ ఫుల్గా పెట్టేసి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని మిగతా ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నేను డార్క్ మోడ్ని కూడా ఎనేబుల్ చేసేసాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు డివైస్లోకి వెళ్తే ఇక్కడ మనకు సేమ్ స్పెసిఫికేషన్స్ చూడడానికి కనిపిస్తున్నాయి. 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 13 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి బ్యాక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ కెమెరా గురించి మాట్లాడినట్టయితే వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు 64 మెగాపిక్సెల్ని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు కదా. మరి దీనిలో మనం పోర్ట్రేట్ 64లో, తర్వాత మోడ్లోకి వెళ్ళినట్టయితే డ్యూయల్ వీడియో, ఫిల్మ్ అని చెప్పేసి ఇటువంటి ఆప్షన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనము 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి, సెల్ఫ్ క్యామ్ యూస్ చేసి 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సపరేట్ స్ట్రీట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఈ ఆప్షన్ యూస్ చేసి కూడా నేను కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో చూసేయండి. ప్రజెంట్ నేను తీసిన సెల్ఫీ క్యామ్ ప్రకారం చూసుకున్నట్టయితే మొబైల్లో డీటెయిల్స్ అనేవి నాకు బాగానే అనిపించేసేసాయి. మరి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దానికోసం ఇక్కడ నేను ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అయితే ఫాస్ట్గా అన్లాక్ అయిపోయింది. సో ఇందులో మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ చూడడానికి అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే అనేది బాగుంది. సౌండ్ కూడా నాకు లౌడ్గానే వినిపించింది. అన్ని కలర్స్ అనేవి చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. డీప్ బ్లాక్స్ అయితే చూడడానికి కనిపించాయి. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ అనేది బాగుంది. నాకైతే ఈ కలర్ అనేది బాగా అనిపించింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా బాగా అనిపించింది. సో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్ రాయండి.